శ్రీ మాత్రే నమః. గ్రామ దేవతల ఆవిర్భావము ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మానవులు స్థిరంగా సామూహికంగా జీవనం సాగించడానికి గ్రామాలు ఏర్పాటయ్యాయి. ఆ గ్రామాల రక్షణ కొరకు గ్రామ దేవతల ఆవిర్భావం జరిగింది. గ్రామాల్లో కానీ గ్రామ పొలిమేరల్లో కానీ గ్రామ రక్షణార్థమై వెలిసిన దేవతలనే గ్రామ దేవతలని అంటారు. వీరు గ్రామం ఏర్పడిన నాటి నుండే అక్కడ ఉండవచ్చు, లేక తరువాతి కాలంలో నిలుపుకున్న వారు కూడా కావచ్చు. గ్రామ దేవతలలో దాదాపు 90% స్త్రీలే కావడం గమనార్హం. కోటమైసమ్మ, పెద్దమ్మ, సమ్మక్క, సారక్క, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ మొదలైన వారు దీనిని ఉదాహరణ. వీరంతా గ్రామ ప్రజల ఆరోగ్య సౌభాగ్యాలను రక్షించడానికి వెలసిన వారే. అందువల్ల గ్రామ దేవతలంటే గ్రామ ప్రజల రక్షణకై, భౌతిక ఆధ్యాత్మిక సంపదల వృద్ధికై ఆవిర్భవించిన దేవతలని చెప్పవచ్చు. ఈ దేవతలు గ్రామస్తులను రోగాలు, మహమ్మారుల బారి నుండి కాపాడుతారని ప్రజల దృఢ విశ్వాసం. గ్రామ దేవతలు సాధారణంగా వేప, చింత, రావి, మర్రి, జువ్వి, ఊడుగ, తుమ్మ మొదలైన చెట్ల క్రింద వెలసి ఉంటారు. కాలక్రమేణా ఆర్థికంగా నిలదొక్కున్న తరువాత ఆయా చెట్ల క్రిందే ఆలయాలు నిర్మించి అందులో దేవతలను వైభవంగా స్థాపించుకున్నారు. గ్రామ రక్షణార్థమై గ్రామ పొలిమేరల్లో లేదా గ్రామం నడిబొడ్డున ఆ దేవతలను ప్రతిష్ఠించుకున్నారు. కొత్తగా గ్రామాలు వెలిసినప్పుడు లేదా గ్రామాల్లోని జీవనానికి ముప్పు వాటిల్లినప్పుడు గ్రామ దేవతల ప్రతిష్టలు విరివిగా జరిగేవి. తమ పాడి పంటలకు, గ్రామానికి రక్షణగా గ్రామ దేవతలను నిలుపుకునేవారు. గ్రామాల్లో ప్రజలు సుఖశాంతులతో ఉండటం అనేది ఈ దేవతల అనుగ్రహమేనని గ్రామ ప్రజల బలమైన విశ్వాసం. గ్రామాల్లో ఏ దేవత లేకపోవటం వల్ల ఆపదలు కలుగుతాయనే నమ్మకం గ్రామస్తులలో ఈనాటికి ఉంది. ఇలా ఒక్కొక్క పల్లెలో ఒక్కొక్క అవసరం కొద్దీ దేవతలను నిలుపుకొని ఆరాధనలు చేయటం ప్రారంభమైంది. భారతదేశంలో వేలాదిగా గ్రామాలున్నాయి. దాదాపు ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉన్నది. వివిధ రూపాలతో, పేర్లతో శక్తి స్వరూపిణి అయిన ఆ మహాతల్లిని దేశమంతా కొలుసుకుంటుంది. అనేక గ్రామాలలో ఈ రోజుకు కూడా గ్రామ దేవతల ఆరాధనలు, ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇది మన గ్రామాలలో వెలిసి ఉన్నటువంటి గ్రామ దేవతల విశిష్టత. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.